హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నేనైతే ప్రజెంట్ ఇలాగా స్నోలో అయితే నడుస్తున్నాను. ఇప్పుడైతే నెదర్లాండ్స్లో స్నో అయితే ఇలా పల్చటి లేయర్ లాగా అయితే పడింది. ఇదైతే క్లియర్గా చూడొచ్చు. అలాగే మన సైకిల్ మీద, అలాగే కార్ల మీద అయితే స్నో ఎక్కడెక్కడ కనిపిస్తుంది. అలాగే రోడ్ల మీద కూడా అయితే మనకి స్నో అయితే ఇలాగా ఉందన్నమాట. ఇది ఒక పల్చటి లేయర్ లాగా పడింది. అలాగే మనం ఈ రోడ్ల మీద నడిచేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా నడవాలి. గట్టి గట్టిగా అడుగులు వేయాలి, లేకపోతే జారిపోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అలాగే సైక్లింగ్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా సైక్లింగ్ చేయాలి. సైకిల్ కూడా అయితే జారుతుంది ఒక్కొక్కసారి మంచులో. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, మొక్కల మీద అయితే బాగా పడుతుంది. ఇలాగ ఒక స్నో అనేది ఒక సాఫ్ట్ స్నో అయితే పడుతుంది అనమాట. కొన్నిసార్లు అయితే కొంచెం గట్టిగా ఉండేది పడుతుంది. అదైతే మన చర్మానికి తగిలితే మనకి నొప్పి అయితే అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే సాఫ్ట్ గా ఉన్న స్నో అయితే పడుతుంది. ఇలా ఇది రోడ్ సైడ్ అంతా ఇలాగా మనకి మంచుతో అయితే నిండిపోయింది అనమాట. ఇదైతే క్లియర్ గా చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక లేక్ అయితే కనిపిస్తుంది. ఇదైతే మనకి ఎక్కువ స్నో పడినప్పుడు అది కూడా గడ్డ కట్టుకుపోతుంది అనమాట. ఇప్పుడు మనకి కొంచెం స్నో పడుతుంది కాబట్టి అది ఫ్లో అవుతుంది. కొన్నిసార్లు అయితే ఇది గడ్డ కట్టుకున్న సిచ్యుయేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి రైల్వే ట్రాక్ అన్నమాట. రైలు కట్ట లాంటిది అనమాట. దాని మొత్తం కూడా స్నో అయితే పడింది. అలాగే ఇప్పుడు దీనిపై నుంచి ట్రైన్ కూడా వెళ్తుంది. ఈ వ్యూ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలా స్నో పై నుంచి మనకి ట్రైన్ వెళ్తుంటే ఆ వ్యూ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. మనం క్లియర్ గా చూడొచ్చు. ట్రైన్స్ అన్ని అయితే నార్మల్ గానే వెళ్తున్నాయి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇది ట్రైన్ స్టేషన్ అన్నమాట. ఈ స్టేషన్ లో కూడా మీరు చూడొచ్చు, మొత్తం ఇలా స్నో అయితే పడింది. మనకి రైల్వే ట్రాక్ మీద రాళ్ళు ఉంటాయి కదా, అవి ఏం కనిపించట్లేదు. అవి కనిపించకుండా మొత్తం స్నోతో అయితే నిండిపోయింది. మనకి ఆ రైలు పట్టాలు ఉంటాయి కదా, అవి మాత్రమే అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మిగతాదంతా ఏంటంటే ఇలాగా స్నోతో అయితే నిండిపోయింది. మనకి ట్రైన్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ట్రైన్స్ అయితే నార్మల్ గా రన్ అవుతున్నాయి అన్నమాట. ఇది చాలా తక్కువ స్నో పడింది. ఇక్కడ కూడా చూడొచ్చు, స్టేషన్ ముందు కూడా మనకి ఒక చిన్న ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ మొత్తం అయితే ఇలాగ మంచుతో అయితే నిండిపోయింది. అలాగే చూడడానికి కూడా చాలా బాగుంది. అంతా వైట్ వైట్ గా అయితే కనిపిస్తుంది. మనకి ఇలా స్నో పడినప్పుడు ఏంటంటే మన సరౌండింగ్స్ అంతా ఇలా వైట్ గా అయితే కనిపిస్తాయి. మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మనం అలాగే ఫొటోస్ తీసుకోవడానికి కానీ, అలాగే ఇలా చిన్న చిన్న వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్రజెంట్ అయితే అంత హెవీగా పడట్లేదు కాబట్టి మనం బయట కూడా వెళ్ళి తిరగొచ్చు. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మనం వెళ్ళి అయితే చూడొచ్చు అంతా. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి రోడ్ల మీద పడిన మంచు ఏమవుతుందంటే అది కరిగిపోతుంది. ఎక్కడైతే జనాలు తిరగరో ఆ ప్లేసెస్ లో ఏంటంటే వైట్ గా అలా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. అది కూడా చాలా తక్కువ పడింది అని చెప్పాను కదా, అందుకే అది రోడ్ల మీద పడింది. వెంటనే కరిగిపోతుంది. మరీ ఎక్కువగా పడినప్పుడు కూడా మనకి రోడ్ల మీద కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడైతే ట్రాఫిక్ జామ్లు అవుతాయి. అలాగే ఎక్కువ వెహికల్స్ కూడా అయితే మనం రోడ్డు మీద చూడొచ్చు, ఆగిపోయి ఉంటాయి అన్నమాట. మళ్ళా అది మంచుని క్లీన్ చేసిన తర్వాత అవి వెళ్ళడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ రైల్వే ట్రాక్స్ మీద కూడా ఏంటంటే మనకి ఈ ట్రాక్ మొత్తం మంచు పడింది. ఆ పట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే మంచు నిలబడట్లేదు. అందుకే మనకి ఏంటంటే ట్రైన్లు అనేవి నార్మల్ గా స్మూత్ గా రన్ అయిపోతున్నాయి. ఒక్కొక్కసారి ఈ ట్రాక్స్ కూడా కవర్ అయ్యేలాగా మంచు పడితే అప్పుడు వాళ్ళు మళ్ళా క్లీన్ చేస్తారనమాట. ట్రాక్ అంతా క్లీన్ చేసి తర్వాత మళ్ళీ ట్రైన్స్ అయితే రన్ చేస్తారు. ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కాను. ఆ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను. ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే మనకి మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి సిటీ మొత్తం ఇలా మంచుతో పడి ఉంది కాబట్టి మంచుతో కనిపిస్తూ ఉంటుంది. మనకి రోడ్ సైడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏంటంటే ఇలా మంచుతో పడి తెల్లగా అయితే కనిపిస్తాయి. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేను విండో పక్కన కూర్చొని ఇలా వీడియో అయితే తీస్తున్నాను, మీ అందరికి షేర్ చేద్దామని. ఐ థింక్ మీరు కూడా ఇదంతా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే నేను స్టార్ట్ అయ్యాను. ఈవినింగ్ అయిపోయింది. నేను మా ఇంటికి అయితే బయలుదేరాను. ఈ ట్రైన్ జర్నీని కూడా మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరు మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి.
ఇది స్నో పడిన తర్వాత రోజు అన్నమాట. కొంచెం సన్‌లైట్ అయితే వచ్చింది. ఆ సన్‌లైట్‌కి ఏంటంటే స్నో ఇలా మెల్ట్ అయిపోతా ఉంది. ఇది కూడా చూడ్డానికి చాలా బావుంది. మనకి పచ్చటి గడ్డి మీద తెల్లటి స్నో అనేది కొంచెం కొంచెం కరిగిపోతూ ఉంటుంది. అది చూడ్డానికైతే చాలా బావుంది. మంచి వ్యూ అయితే నాకు కనిపించింది ఇక్కడ. అందుకే నేను ఈ వీడియోనైతే తీశాను. ఇదైతే మనకి ఈ గ్రీన్ కలర్ పైన ఈ స్నో అయితే చూడ్డానికి చాలా బాగా అనిపించిందనమాట. ఇది ఒక రోడ్ సైడ్. ఈరోజైతే ఎండొచ్చింది. అలాగే ఇక్కడ మనం కొన్ని చెట్లను గూడా అయితే చూడొచ్చు. చెట్ల పైన గూడా అయితే బాగా స్నో అయితే పడింది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం కొంచెంగా కరిగిపోతుందనమాట ఆ స్నో అంతా. ఒక సైడ్ సన్‌లైట్ పడి అది కరిగిపోవడం జరిగింది. ఇంకొక సైడ్ అయితే ఇలా మనకు కనిపిస్తుంది. ఇది చూడ్డానికి ఏంటంటే మనకొక ఆర్ట్ లాగా అయితే కనిపిస్తుంది. అన్ని చెట్ల మీద ఒక సైడ్ అంతా ఇలా మంచు కనిపిస్తూ ఉంది. చూడ్డానికి చాలా బావుంది ఈ వ్యూ అయితే. దీన్ని గూడా అయితే నేను క్యాప్చర్ చేసి మీ అందరికైతే షేర్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.